హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్థితి సాని బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా బిహెచ్ఎల్ కమ్యూనిటీలో బోనాలు జరుగుతున్నాయి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వరకు మీకు మొత్తం ఈ బ్లాగ్లో చూపించబోతున్నా. ఫస్ట్ డే ఏమో కుంకుమ పూజ. మా మమ్మీ కూడా పార్టిసిపేట్ చేసింది. అంత బాగా జరిగింది కుంకుమ పూజ అయితే. కుంకుమ పూజ తర్వాత మమ్మీ కొన్ని ఫొటోస్ దిగింది, అలానే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా. అలానే గుడి ఎంట్రన్స్ ఇది. పిల్లలు బోర్ కొట్టకుండా ఉండడానికి టాయ్స్ కూడా సేల్ చేస్తున్నారు. మన బిహెచ్ఎల్ గవర్నమెంట్ లాంటిది, సో పోలీస్ కూడా ఉంటారు. డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. సెకండ్ డే ఏమో శాకాంబరి పూజ. అమ్మవారిని శాకాంబరిగా తయారు చేసి చూపిస్తారు. ఇంకోండి పువ్వులతో ఆ గుడి మొత్తాన్ని ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారో. అదే మా స్టేజ్ డాన్స్ వేసేది. మేము డాన్స్ అయిపోయినాక దర్శనంకి వెళ్ళాము. అది కూడా టికెట్ దర్శనం, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకొని వస్తారు చాలా మంది. పువ్వులతో బాగా డెకరేషన్ చేస్తారు కదా. లోపల అలో లేదు, ఫోన్ ఏమో, అందుకే మీకు బయట వ్యూ చూపిస్తున్నా. లోపల కాకుండా మీరు బయట కూడా అమ్మవారిని తయారు చేశారు, చూపిస్తాను మీకు. ఇక్కడనే మా గజ్జ పూజ జరిగింది. ఎప్పుడైనా డ్యాన్స్ నేర్చుకొని గజ్జ కట్టుకోవాలని గజ్జ పూజ చేసుకోవాలి. అగోండి అమ్మవారిని పువ్వులతో ఎంత మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేశారో, బాగుంది కదా. అగోండి బొజ్జ గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నారు. కామెంట్ చేయండి, ముద్దుగా ఉన్నారు కదా. ఇప్పుడు మా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్.
సంగీత సాహిత్యానందనమనే నాట్యం నటరాజా సుందరం నానా వేద కావ్యం నటరాజా సుందరం రాగా తాళ నాట్యం నటరాజా సుందరం నానా వేద కావ్యం నటరాజా సుందరం. అయిపోయాక మేము కొన్ని ఫొటోస్ దిగాము. అలానే ఇది డ్యాన్స్ మిడిల్ డ్యాన్స్ పోజ్ తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ ఇంకా మెడల్స్ ఇచ్చారు. మేము అందరితో ఫొటోస్ దిగాము. అలానే మా గురువుగారితో డ్యాన్స్ గురువుగారితో కూడా ఫొటోస్ దిగాం. తనే నాకు మంచిగా డ్యాన్స్ నేర్పించింది. మా చెల్లెకు దిగుతుంటే దిగిపించాము. అలాగే ఇంకొన్ని ఫొటోస్ దిగాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Bye bye.